అందరికి అర్థమైంది కదా సార్? నవ్ ఇక్కడ చూడండి సార్, నవ్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, అది కూడా చెప్తాను. ఒక అంక శ్రేణిలో ఎస్ఎన్ అట ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ ప్లస్ సి ఫామ్లో ఉందట. ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ ప్లస్ సి. సార్ ఇప్పుడే మీరు చెప్పారు సార్, ప్రతి దాంట్లో ఎన్ ఉండాలన్నారు, హైయెస్ట్ ఏమో 2 ఉండాలన్నారు, ఏఎన్ స్క్వేర్ ప్లస్ 4n. కానీ ఇక్కడేమో కాన్స్టెంట్ కూడా కనబడుతుంది ఏంటి సార్ అనే డౌట్ మీకు రావచ్చు. దానికే నేను లాస్ట్ క్లాస్లో ఒక కాన్సెప్ట్ చెప్పాను. 2, 5, 10 సపోజ్గా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ వేసుకొని లాస్ట్ సార్ మనం చెప్పాం సార్. 1, 4, 9 సపోజ్గా 1, 4 ఒక సిరీస్ తీసుకుంటాను. ఇక్కడ 2, 9, 20, 33. ఈ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను సార్. 2, 9, 20, 33. ఇది చూడండి సార్. ఇదేమో డిఫరెన్స్ 7, ఇదేమో డిఫరెన్స్ 11, ఇదేమో డిఫరెన్స్ ఇది 35 వేద్దాం, ఇది 15, అంటే ఇది 4, ఇది కూడా 4. డిఫరెన్స్ ఎన్ని స్టెప్పులో కాన్స్టెంట్ వచ్చింది? 2 స్టెప్పులో కాన్స్టెంట్ వచ్చినా దాన్ని మనము అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అని అంటాం. కాబట్టి ఏబిసి ఎలా కనుక్కోవచ్చు? ఇది 2a, ఇది 3a ప్లస్ బి, ఇదేమవుతుంది a ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. ఇదేమవుతుంది a ప్లస్ బి ప్లస్ సి. 2a అనేది 4, అంటే a వాల్యూ ఎంత? 2. 6 ప్లస్ బి, బి వాల్యూ ఎంత? 1. సి వాల్యూ ఎంత? -1. అంటే దీనికి టిఎన్ ఏమైంది? 2n స్క్వేర్ ప్లస్ n -1 అయింది. టిఎన్ 2n స్క్వేర్ ప్లస్ n-1. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. అలానే ఎస్ఎన్ ఏమవుతుంది? సమేషన్ ఆఫ్ టిఎన్ వస్తుంది. అక్కడ మీరు చూస్తే గనక డిఫరెన్స్ ఒక స్టెప్పులో ఉంటే ఏఎన్ ప్లస్ బి ఫామ్లో ఉంది టిఎన్. ఇక్కడ డిఫరెన్స్ 2 స్టెప్పులో ఉంటే ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ ప్లస్ సి ఫామ్లో ఉన్నది. అంటే nth టర్మ్కి ఇది డిఫరెన్స్ 2 స్టెప్స్ ఉంటే డిగ్రీ 2 వస్తుంది, ఒక స్టెప్ ఉంటే డిగ్రీ 1 వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అట్లానే ఇక్కడ కూడా ఎస్ఎన్ ఈక్వలెంట్ టు ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ ప్లస్ సి. అంటే ఎస్ఎన్ ఒక 3n స్క్వేర్ ప్లస్ 4n, 3n స్క్వేర్ ప్లస్ 4n ప్లస్ 1 ఫామ్లో ఉంది. అంటే దీని సిరీస్ ఏంటో చూద్దాం. S1 తీసుకుంటే ఏమవుతుంది? 8, అంటే A ఈక్వలెంట్ టు 8. S2 తీసుకుంటే ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ ఏమో A, సెకండ్ టర్మ్ ఏమో D. ఇక్కడ ఏమవుతుంది? 3 × 2 స్క్వేర్ 12, 21. సో ఇది D ఎంత అవుతుంది? 5. అంటే సిరీస్ ఏమవుతుంది? A ప్లస్ n-1 × 4, 8 ప్లస్ n-1 × 4, 4n ప్లస్ 4, 4 × n ప్లస్ 1, 4 × n ప్లస్ 1. ఎస్ఎన్ ఈక్వలెంట్ టు సమేషన్ టిఎన్ చేస్తే కాన్స్టెంట్ వచ్చే అవకాశం ఉంది. అందరికీ అర్థమైందా? S1 పెట్టుకున్నాను సార్, 8 వచ్చింది. S2 పెట్టుకున్నాను, 12 ప్లస్ 8 ప్లస్ 1 21. ఏ 8 అవుతే D 5 అయింది. టిఎన్ ఏమవుతుంది? A ప్లస్ n-1 × D, అంటే 4n ప్లస్ 4. దీనికి సమేషన్ పెట్టుకుంటే సమేషన్ ఎస్ఎన్ అనేది ఏంటి? సమ్ ఆఫ్ n టర్మ్స్ కదా, అన్ని టర్మ్లను కూడితొచ్చేదే ఎస్ఎన్. సో ఇక్కడ సమేషన్ n పెట్టుకుంటున్నా, సమేషన్ 1 పెట్టుకుంటున్నా. సమేషన్ nలో n × n ప్లస్ 1/2 అని ఉన్నది, ఇక్కడ n ఉన్నది. సపరేట్ చేస్తే మనకు వచ్చే అవకాశం ఉంది. అంటే జనరిక్ టర్మ్లో C0 అవుతుంది, C0 కాకుండా కూడా ఎస్ఎన్ కూడా రావచ్చు, దాని నుంచి nth టర్మ్ డెరైవ్ చేయొచ్చు. కానీ ఇదంతా మనకు అవసరం లేదు సార్, ఇదంతా మీకు కాన్సెప్ట్ చెప్పడానికి మాత్రమే చెప్పాను. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏమన్నాడు? అక్కడ కామన్ డిఫరెన్స్ మాత్రమే అడిగాడు.
ఎస్ఎన్ ఏమవుతుందన్నాడు, మనకు యాక్చువల్గా సి తోటి సంబంధమే లేదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ ప్లస్ సి. S1 ఏమైంది, ఎస్ఎన్ ఈక్వలెంట్ టు ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ ప్లస్ సి. మనకు కామన్ డిఫరెన్స్ కావాలి. మీకు డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ చెప్పనులేండి. ఎన్ ఈక్వలెంట్ టు 1 పెడితే ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎన్ ఈక్వలెంట్ టు 1 పెడితే ఏ ప్లస్ బి ప్లస్ సి. S1 అంటే ఏ. S2 కనుక పెడితే ఏమవుతుంది, 4a ప్లస్ 2b ప్లస్ సి. 4a ప్లస్ 2b ప్లస్ సి. S2 అంటే ఎంత, ఫస్ట్ టర్మ్ ఏ, సెకండ్ టర్మ్ ఏమో ఏ ప్లస్ డి ఈక్వలెంట్ టు 4a ప్లస్ 2b ప్లస్ సి. 4a ప్లస్ 2b ప్లస్ సి. ఏ ప్లస్ ఏ అంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ప్లస్ డి ఈజ్ ఈక్వలెంట్ టు 4a ప్లస్ 2b ప్లస్ సి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి సార్. 2b క్యాన్సిల్ అయింది, 2b క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ S2 ఏమైంది, 2b ప్లస్ సి. ఆర్ యు ఆల్ విత్ మీ? మనకేం కావాలి, ఏమేం క్యాన్సిల్ అయ్యాయి చూసుకోండి. 2b ఒకటి క్యాన్సిల్ అయింది. సి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ కూడా సి క్యాన్సిల్ అవుతుంది. ఎక్కడో చూసుకోండి సార్. ఇది S1 ఈజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఏ. ఇది క్లియర్ అయిపోయింది. S2 మొదటి టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి అంటే 2a, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో దీని నుంచి మనకు డి వాల్యూ ఎంత వస్తుందో చూడండి. ఇదంతా ఈక్వేషన్లో రాయడం కన్నా నేను ప్రాబబ్లీ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, ఎస్ఎన్ ఈజ్ ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ ప్లస్ సి. డి వాల్యూ ఏమవుతుందంటే రైట్, దీన్ని ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ ఎస్ఎన్ చేస్తే నాకు టిఎన్ వస్తుంది. అదే డి బై డిఎక్స్ ఆఫ్ టిఎన్ చేస్తే నాకు కామన్ డిఫరెన్స్ వస్తుంది. కామన్ డిఫరెన్స్ ఈ పాయింట్ రాసుకోండి సార్. ఎస్ఎన్ నాకు పెద్ద మెథడ్స్ చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎస్ఎన్ ఈజ్ ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ ప్లస్ సి. డి బై డిఎక్స్ చేస్తే 2an ప్లస్ బిఎన్, 2an ప్లస్ బిఎన్. దాన్ని మళ్ళీ డి బై డిఎక్స్ చేస్తే 2an ప్లస్ బి కాస్త ఏమవుతుంది, 2a అవుతుంది. దాన్ని ఏమవుతుంది, 2a అవుతుంది. డి బై డిఎక్స్ ఆఫ్ ఎస్ఎన్ ఈజ్ 2a ప్లస్ బి. ఎందుకంటే మీరు ఆలోచించి చూడండి సార్, నేను ఇక్కడ మీకు ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఒక్కసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సార్. ఇదేమో డిఫరెన్స్ ఒక స్టెప్, ఇదేమో కాన్స్టెంట్, టిఎన్ ఏమో డిగ్రీ 1, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎస్ఎన్ ఏమో డిగ్రీ 2, n బై 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. డిగ్రీ 2 నుంచి డిగ్రీ 1కి తీసుకెళ్ళాలి అని అంటే డిఫరెన్షియేషనే కదా చేయాల్సింది. డిగ్రీ 1 నుంచి కాన్స్టెంట్కి వెళ్ళాలి అని అంటే మనం చేయాల్సిందేంటి, డిఫరెన్షియేషనే కదా. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎస్ఎన్ ఈజ్ ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ ప్లస్ సి. డి బై డిఎక్స్ ఈజ్ ఎస్ఎన్ ఈజ్ ఆర్ మీకు ఆ మెథడ్ కూడా వస్తుంది. సి డెఫినేషన్ ప్రకారంగా 0 పెట్టుకుంటే మీకు సిసి క్యాన్సిల్ అయిపోతుంది, అదే ఆన్సర్ వస్తుంది. ఒకసారి చేసి చూడండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామందికి ఏంటంటే డిఫరెన్షియేషన్ ఎక్కడ యూజ్ చేస్తాము, ఇంటిగ్రేషన్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఇక్కడ చూడండి.